వీడు వీనికి భువనగిరి ఎంపీ టికెట్ కాదు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఎంపీ టికెట్ ఇస్తారా? అసెంబ్లీలో ఆశావాహన్ దక్కని నేతల పైరవీరు నీ గురించి రాసుకొని ఉంటేరు ఇక్కడ. నాకు టికెట్ ఇస్తలేరు, నన్ను పట్టించుకుంటలేరు, నన్ను దేకుతలేరు అని ఒకటి రాయనుంటివి. ఇంకేం రాసినావురా? ఇంకేమైనా రాసినావా? ఇప్పుడు వీని తెలియజూడు, ఖచ్చితంగా కోమటిరెడ్డి వార్త ఒకటి మెయింటైన్ చేస్తాడు, ఇక్కడ పొన్నం ప్రభాకర్ వార్త ఒకటి వేసుకొస్తాడు, సీతక్క వార్త అప్పుడప్పుడు కవర్ చేస్తాడు, ఇక్కడ దళిత నేతల దీవెన కూడా ఉండాలని దామోదర్ రాజనరసింహ వార్త ఒకటి వేస్తాడు, అప్పుడప్పుడు అవసరమైతే బట్టి విక్రమార్క వార్త కూడా వేస్తాడు. ఇక ఏదో విధంగా వీళ్ళ సారు రేవంత్ రెడ్డి వార్త కొంచెం పెద్దగా ఉండేటట్టు చేస్తాడు. ఎందుకంటే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వానికి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఇక్కడ నుండి ఎమ్మెల్సీ సీట్ రావాలంటే మెజార్టీగా ఒక కనీసం 20 మందో 15 మందో ఎమ్మెల్యేలో కొంత పెద్ద పేరున్న వాళ్ళు ఖచ్చితంగా సిఫారసు చేయాలి. ఎవరికి? రేవంత్ రెడ్డికి. వానికి వాడిగా లాస్ట్ టైం నిలబడ్డాడు కదా అంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడ, వారి క్రేజ్ వాళ్ళకి గెలవలే, 2వ ప్లేస్ రాలేదురా, వాడు అల్లిన డ్రామా ఏది బహుజనవాదం, నేను బహుజన నాయకుడిని, నేను పీక్ కట్టలు కడతా, నేను రాజ్యమే తీసుకొస్తా అని ఏతుల మాటలు మాట్లాడి ఆర్టీఆర్ 7200 ఇలాంటి కథలు పడే వరకు పోరగాళ్ళు, తెలియని పోరగాళ్ళు అంతా డిగ్రీ పోరగాళ్ళు ఎవరు అంతా 30-35 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు నమ్మి ఏజెంట్లో పుసుకున్న వానికి ఈసారి వానికి ఏరు వానికి ఈసారి భర్తం పడతారా, వాని చెప్పులతో కొడతారా అని చెప్పిండట రేవంత్ రెడ్డి. ఇగో బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ చెప్పినా గివే వార్తలు వేసుకొస్తారు. ఇక భజన చెక్క భజన ఉంటుంది రోజు ఇక్కడ. ఇక చెప్పాలంటే చెక్కమల్లిగాడు అని కూడా అనుకోవచ్చు. ఆయన మొగోని మా అన్నరా మా అన్న అంటాడని అందరికి ఎక్కిచ్చింది. ఇప్పుడు నువ్వేమంటున్నావురా? నువ్వు గట్టిన బట్టలు చెప్పుకుంటున్నావు. వానికి ఘాట్కే ఉండదు ఒక్కొక్కనికి ఇంట్లో, కానీ ఏమంటాడు ఒక్కొక్కడు మా అన్నరా వారి ఎట్లా రా నీతోటి ఆ సినిమాలకు పోయినా మంచి బ్రహ్మానందం స్థాయికి పోదు, మంచి కమిడియన్గా. బ్రహ్మానందము బ్రహ్మానందం కాదు, వేణుమాధవ్ సూట్ అవుతాను నీకు. వేణుమాధవ్ పర్ఫెక్ట్గా నువ్వు వేణుమాధవ్ గారు కాలం చేసింది కాబట్టి ఆ ప్లేస్ను భర్తీ చేస్తావు. ఆయన గట్టిగా తను ఉరుకుతాడు సినిమాలల్లా. పోయే వరకు ఆ ఛత్రపతి సినిమాలో ఏ నాకు ఇది కావాలి అంటాడు. తీరా చూస్తే అక్కడ పెద్దమ్మల లేశం వేసి చెట్ట కొట్టుకుంటా అంటాడు. గట్ల వేషం వేపియాలి దొంగగాడిది.